Hi ma'am. Hi to all. Good evening. మ్యామ్ నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి అసలు నాకు పీపీటీ, టీసీ అంటే ఏంటిది? అసలు ప్రైమరీ స్కూల్స్ అంటే ఏంటిది? నాకు నిల్ నాలెడ్జ్ మ్యామ్. ఐయామ్ కేమ్ ఫర్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యామ్. తర్వాత నేను ఏదన్నా చేయాలి, జాబ్ చేయాలి అనేసి స్కూల్‌లో జాయిన్ అయ్యాను. స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత నాకసలు ఏమీ తెలీదు మ్యామ్. ఎలా డెమో ఏదో తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు. సాలరీ మాట్లాడుకున్నారు. అసలు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా ఉండాలి? వాళ్ళ బిహేవియర్ ఏంది? వెళ్ళటం ఫస్ట్ క్లాస్‌లో ఏసారు మ్యామ్. అది కూడా స్కూల్ మొత్తంలో ఎక్కువ హైపర్ యాక్టివ్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నువ్వు డీల్ చేస్తే స్కూల్‌లో ఏ స్టాండర్డ్ అయినా డీల్ చేస్తావన్నట్టు నన్ను కూర్చోబెట్టారు 2 మంత్స్‌లో. ఐయామ్ టోటల్లీ ఫెయిల్డ్. ఎందుకంటే అంత పాష్‌గా ఉన్న పిల్లలు 30 నంబర్స్‌ని హ్యాండిల్ చేయలేకపోయాను. సో, "నువ్వు ఎలిజిబుల్ కాదు" అన్నారు మ్యామ్ ఫస్ట్‌లో జూన్ ఐ థింక్ సో. సో, "నువ్వు అడ్మిన్ వర్క్ లేదు అంటే మిస్‌లీనియస్ లైక్ జీకే, వీఈ, కంప్యూటర్స్ అలా ఇస్తాము" అనేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇచ్చారు. సో, నేననుకున్న ఎలిజిబుల్ కాదు ఐ థింక్ సో. అందుకే నాకు సబ్జెక్ట్స్ ఇవ్వలేదు అనేసి. తర్వాత మీ వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్‌పీరియన్స్ అసలు పిల్లలెలా ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఏంటిది అనేసి. తర్వాత మీ కోర్స్‌లో ఇంకా తర్వాత వీళ్ళందరూ పక్కన మేడమ్స్ ఉంటే మీరేం చేశారు? మీరేం చేశారు? మీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మీకు వచ్చిందా స్కిల్? ఎలా వచ్చింది తెలుసుకోవడానికి నేను అడిగేదాన్ని. పీపీటీస్ కోసము నేను ఆన్‌లైన్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేశాను. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లున్నాయి మ్యామ్. కొంచెం మనీ పే చేస్తే మీకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ పంపిస్తాము. మీకేం ఎగ్జామ్స్ కానీ ఏం అవసరం లేదమ్మా. జస్ట్ మీకింత అమౌంట్ పే చేస్తే పంపించేస్తాము. కాకపోతే సండే ఆన్‌లైన్ క్లాసెస్ ఒక 2 ఆర్ 3 ఇస్తాము అని చెప్పారు మ్యామ్. అలా అన్నీ సెర్చ్ చేశాను. తర్వాత మీ వీడియోస్ మీవి చూసిన తర్వాత లేదు నువ్వు ఆన్‌లైన్ క్లాస్ నేను అడిగాను మిమ్మల్ని. ఇలా ఓన్లీ ఉంటే సర్టిఫికేట్ ఇస్తారంటే, లేదు లేదు నా దగ్గర అలా ఉండదు. నువ్వు క్లాసెస్ అటెండ్ అవుతేనే అన్ని పాస్ అవుతేనే నీకు సర్టిఫికేట్ వస్తుంది అని చెప్పారు. సో, అసలు ఏముంది తెలుసుకోవాలి. సరే ఓహ్! నాకొస్తదా? రాదా? ఆ సబ్జెక్ట్ నా బ్యాక్‌గ్రౌండ్ కాదు. నా పిల్లలతో డీల్ చేయలేను. అసలు నాకేం లేదు. ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను ఈ స్కూల్‌లో నేను. నాకసలు నాలెడ్జ్ లేదు. నిల్ నాలెడ్జ్. సరే ఏం చెప్తారో చూద్దాం మేడము. అసలు చూద్దాము ఏదన్నా అవని అనేసి నేను నేను జాయిన్ అయ్యాను మ్యామ్. మొత్తం పూర్తి చేస్తున్నందుకు అది మీ సపోర్ట్ మ్యామ్. చాలా సపోర్ట్ మీరు. 100% సపోర్టే అని చెప్తాను. అది ఒకవేళ నేను మిస్ అయిపోతే చాలా మిస్ అయ్యేదాన్ని. సో, అలా జాయిన్ అయిన తర్వాత నాకు మొత్తం టోటల్లీ థింకింగ్ అంతా మారిపోయింది మ్యామ్. అసలంటే నాకు ఆహ్, వాళ్ళకి చెప్పడం చేత గాదు అనే టీచర్‌కి నాకు మీరు చెప్పిన తర్వాత చాలా వచ్చింది. వాళ్ళకే తెలీదు మ్యామ్ బీఈడీ చేసి 7, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు మీరు చెప్పిన చాలా విషయాలు తెలీదు. తర్వాత లాస్ట్‌కొచ్చేటప్పటికి మొత్తము కరెక్ట్‌గా ఉన్న బుక్స్ అన్ని నేను చేసేదాన్ని. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళ సైన్ ఉండేది ఆ బుక్స్‌లో. అప్పుడు వాళ్ళు ఫోటో తీసి పంపించారు. మ్యామ్ మీరు నన్ను నమ్మలేదు. బ్యాక్‌గ్రౌండ్ అదన్నారు. నేను ఎలిజిబుల్ అన్నారు. పిల్లలు నాకివ్వడానికి మీకు భయమేస్తుంది అన్నారు. మరి ఇప్పుడు కరెక్షన్స్‌కి నాకెందుకు మ్యామ్ ఇస్తున్నారు? అరుణ ప్రతి టీచర్ నన్నెందుకు అడుగుతుంది మ్యామ్? ఏదైనా ప్రాబ్లమ్ రాంగానే ఆస్క్ అరుణ టు కమ్. నాకసలు తినడానికి కూడా టైం లేదు మ్యామ్ లంచ్‌లో కూడా తినేటప్పుడు అలానే ఇదొక్కటి ఒక్క ప్లీజ్, ప్లీజ్ అరుణ ప్లీజ్ అని అలా అవన్నీ మీ దగ్గరే నేర్చుకున్నాను మ్యామ్. నాకసలు నిల్ నాలెడ్జ్ ఏమి రాదు. ఈ కెరియర్‌లోకి రావాలన్న ఉద్దేశ్యం కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు నాకు అన్ని పిల్లల్ని ఎలా పెంచాలి, హ్యాండిల్ ఎలా చేయాలి, వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయాలి, చిన్న పిల్లల మైండ్‌సెట్ ఏంది, వాళ్ళని ఎంత మనము లవ్ చేస్తే వాళ్ళెంత మనకి దగ్గరవుతారు. మనం ఎలా చెప్పాలి ఫోనిక్స్ కావచ్చు, ఏబీసీడీలు కావచ్చు, ఒకేసారి అరవకుండా, కోప్పడకుండా ప్రేమగా ఎలా చెప్పాలి, వాళ్ళకయ్యే విధంగా మైండ్‌లో కూర్చునే విధంగా ఎలా చెప్పాలి, అవన్నీ నేను మీరు చెప్పినయన్నీ అక్కడ స్కూల్‌లో చేశాను మ్యామ్. ఇప్పుడు చిల్డ్రన్స్ మొన్న పీటీఎం అయింది మ్యామ్ లాస్ట్ మంతు. మీరు మిమ్మల్ని ఎందుకు సబ్జెక్ట్‌లో తీసుకోలేదని పేరెంట్స్ అందరూ ఆస్క్ చేస్తున్నారు. అంటే వేరే పోస్ట్‌కి నేను ఎళ్ళుంటే ఆళ్ళు ఓన్లీ నాకు సర్టిఫికేట్ ఒక్కటే ప్రొవైడ్ చేసుంటారు. రేపు ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినప్పుడు నేను డెఫినైట్‌లీ ఫెయిల్ అవుతాను. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు నాకు ఇంటర్‌వ్యూస్‌కెళ్ళాలన్నా ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ ఒకవేళ వద్దన్నా నాకు చాలా స్కూల్స్ ఆఫర్ చేస్తాయన్న కాన్ఫిడెన్స్ నాకొచ్చింది.